హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్సి ఆస్పిరెంట్స్ 123. ఇప్పుడు వచ్చేసి మనకి 6th క్లాస్లో మనకి రెండు చిన్న లెసన్స్ ఉన్నాయండి. ఇందులో పదార్థాలు వస్తువులు ఒకటి, చాప్టర్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఆవాసం. ఈ పదార్థాలు వస్తువులు అనేటివి మనకి ఒక చాప్టర్గా ఇది ఒక చాప్టర్గా చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి దీనిలో కూడా మనకి ఒక 20 దాకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. తర్వాత మనకి వస్తువులు ఏదైనా వస్తువులు ఏమవుతాయి అని అంటే పదార్థాలతోటి తయారవుతాయి. అంటే వివిధ రకాలైన పదార్థాలతో తయారవుతాయి. ఇప్పుడు మామూలుగా అంటే ఒకే పదార్థంతో తయారవుతుండొచ్చు, లేకపోతే వేరు పదార్థాలతో తయారవుతుండొచ్చు. సో ఇలా ఒకే పదార్థంతో తయారైన పదార్థాలు ఉంటాయి, అలాగే వేరు పదార్థాలతో కూడా తయారైన పదార్థాలు అనేటివి ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి పదార్థాలు వస్తువులలో మనకి పారదర్శకత ఉంటుంది, అలాగే పారదర్శకత అనేది ఉంటుంది. పారదర్శకత అని అంటే ఏంటిదనంటే ఒక వస్తువుని మనం చూసినప్పుడు ఇంకొక సైడ్ కనబడితే దాన్ని పారదర్శకత పదార్థం అని అంటారు. ఇందులో ఈ పారదర్శక పదార్థాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఏ పదార్థం అనేది పారదర్శక పదార్థంగా ఉంటుంది, ఏ పదార్థం అనేది పారదర్శక పదార్థంగా ఉండదు అనేది ఇంపార్టెంట్. పారదర్శక పదార్థం అని అంటే ఇప్పుడు మామూలుగా ఒక పదార్థం ఒక వస్తువు ఉంది, ఆ వస్తువులో ఇంకొక వస్తువు పెట్టామనుకోండి, ఒకవేళ ఆ వస్తువు నుంచి ఇంకొక వస్తువు కనిపించింది అనుకోండి, దాన్ని పారదర్శక పదార్థం అని అంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలనంటే మనం బేకరీకి వెళ్తామండి. బేకరీకి వెళ్ళినప్పుడు వాడు స్వీట్స్ అవన్నీ పెడతాడు కదా మనం ముందట. అలా పెట్టినప్పుడు మనకు బయట నుంచే కనబడుతుంది. ఆ గ్లాస్ ఉంటుంది చూసారా, ఆ గాజు గ్లాసు, ఆ గాజు గ్లాస్ లోపల ఉన్న పదార్థాలు మనకు కనబడతాయి. అలాగే మనం ఫ్రిడ్జ్ చూస్తాము మన దగ్గర, అందులో స్ప్రైట్స్ థమ్స్అప్స్ అనేవి మనకు బయట కనబడతాయి. ఆ గ్లాస్ అనేది అలా రూపొందించబడుతుంది. అంటే అక్కడ దాని నుంచి వేరేది అనేది కనబడుతుంది మనకి. సో ఇలా కనబడే పదార్థాన్ని ఏమంటారు అని అంటే మనం పారదర్శక పదార్థాలు అని అంటారు. అంటే ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు కనబడడాన్ని పారదర్శక పదార్థాలు అని అంటారు. పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటే ఏంటంటే ఇప్పుడు పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటే ఇప్పుడు కాగితం ఉందనుకోండి, కాగితం నుంచి మనం బయటకు చూస్తే మనకు కనబడుతుందా, మనకి ఏం కనబడదు. సో ఇలా కనబడినప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ కాగితానికి కొద్దిగా నూనె రాసినామని అనుకోండి, నూనె రాసి దాని నుంచి వస్తువులు చూస్తున్నాం అనుకోండి, కొద్దిగా మనకి కనబడుతుంది. అంటే నూనె రాయడం వల్ల మనకు అవతల ఉన్న వస్తువు అనేది కనబడుతుంది కాగితం నుంచి. సో ఇలా అవతల నుంచి కనబడ్డం దానివల్ల దాన్ని పాక్షిక పారదర్శక పదార్థం అని అంటారు. పాక్షిక పారదర్శక పదార్థం అంటారు. అర్థమైంది కదా నేను చెప్పింది? అంటే ఒక వస్తువు మామూలుగా ఉంది, ఆ వస్తువు మనకి ఇంకా కనబడుతుంది. సో దీన్ని పాక్షిక పారదర్శక పదార్థం అని అంటారు. అలాగే అపారదర్శక పదార్థాలు అని అంటారు. అపారదర్శక పదార్థాలు అంటే ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు కనబడదు. ఒక వస్తువు చూస్తాం, దాని నుంచి ఇక్కడ నుంచి కనబడదు. నేను మిమ్మల్ని చూస్తాను, సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ బయట నుంచి ఏముందో నాకు కనబడుతుందా, కనబడుతుంది. సో దీన్ని వచ్చేసి అపారదర్శక పదార్థాలు అంటారు. ఇప్పుడు చెక్క ఉంది, చెక్క లోపల మనం ఏదైనా వేసామనుకోండి, ఒక బాక్స్ చెక్క బాక్స్ ఉంది, చెక్క బాక్స్లో మనం లోపల ఏదైనా వేసామనుకోండి, మనకు కనబడుతుందా, కనబడదు. సో ఇలా కనబడకుండా ఉండేది, ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు అనేది కనబడకుండా ఉండేదాన్ని మనం అపారదర్శక పదార్థాలు అని అంటాము. ఈ అపారదర్శక పదార్థాలు వచ్చేసి ద్వితీయ అనే ఒకటి ఉంటుందండి. ద్వితీయ అని అంటే మెరుగు అనే అర్థం. ద్వితీయ అంటే మెరుగు అనే అర్థం. ఈ మెరుగు అనే అర్థం. మెరుగు ఏ పదార్థాలు కలిగి ఉంటాయి? లోహ పదార్థాలు అనేటివి మెరుగు అనే దాన్ని కలిగి ఉంటాయి. లోహ పదార్థాలు మనకి మెరుగు అనే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే లోహ పదార్థాలు ఏవైనా సరే మనకి మెరుస్తూ కనబడుతూ ఉంటాయి. లోహ పదార్థాలు మనకి మెరుస్తూ కనబడుతూ ఉంటాయి. ఇది వచ్చేసి దీని గురించి. తర్వాత సంతృప్త ద్రావణాలు, అసంతృప్త ద్రావణాలు. ద్రావణం ఉంటుంది కదా మనకి, ఆల్రెడీ ద్రావణాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఒక ద్రావణంలో పూర్తిగా కరిగితే దాన్ని సంతృప్త ద్రావణం అంటారు. అలా పూర్తిగా కరగకపోతే అసంతృప్త ద్రావణం అని అంటారు. ఉప్పు అనేది మామూలుగా ఉప్పు కానీ చక్కెర కానీ వాటర్లో వేస్తే ఏమవుతుంది, పూర్తిగా కరిగిపోతుంది. ఇలా పూర్తిగా కరిగిపోయే ద్రావణాలు ఏమంటారంటే సంతృప్త ద్రావణాలు అని అంటారు.
అలాగే ఇసుక ఉందనుకోండి, ఇసుక వేసామనుకోండి, ఇసుక కొద్దిగా కరుగుతుంది, కొద్దిగా కరగదు. అలాగే నూనె వేసామనుకోండి, కరగదు కానీ కొద్దిగా కరిగినట్టు అనిపిస్తుంది. సో వీటిని అసంతృప్త ద్రావణాలు అని అంటారు. ఇది వచ్చేసి మనకి పదార్థాలు మరియు వస్తువుల గురించి. ఇది వచ్చేసి ద్వితీయ కానీ పారదర్శక పదార్థాలు కానీ పాక్షిక పారదర్శక పదార్థాలు కానీ. తర్వాత వచ్చేసి మనకి ఆవాసం. ఇదే ఆవాసం అనేది టాపిక్ అండి. ఆవాసం అని అంటే ఏంటి అని అంటే మన చుట్టూ ఉండే జీవులు అని అంటే మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మనం ఆవాసం అని అంటాం. మనకు ఆవాసం ఏంటి మరి? మనకి భూమి ఉంటుంది, అలాగే వాటర్ ఉంటుంది, అలాగే వాతావరణం ఉంటుంది. సో మనం 3 ఆవాసాలు నివసిస్తున్నాం. అంటే 3 ఆవాసాన్ని కలిపి వినియోగించుకొని మనం నివసిస్తున్నాం. అది కానీ కొన్ని జంతువులకు అలా ఉండదు, కొన్ని మొక్కలకు అలా ఉండదు. అవి ఓన్లీ కొన్ని ఆవాసాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. సో అలాంటి ఆవాసాలు ఏంటి? ఫస్ట్ వచ్చేసి భౌమ్య ఆవాసం. భౌమ్య ఆవాసం అంటే భూమిని ఆధారంగా చేసుకుని ఉండే ఆవాసాన్ని భౌమ్య ఆవాసం అని అంటారు. ఈ భూమిని ఆవాసంగా చేసుకునేటివి ఏమి ఉంటాయని అంటే మామూలుగా వచ్చేసి మనకి మొక్కలు కానీ జంతువులు కానీ ఈ ఆవాసంలో పెరుగుతాయి. మొక్కలు కానీ జంతువులు కానీ ఈ ఆవాసంలో పెరుగుతాయి. ఇవి ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతాయి. భౌమ్య ఆవాసంలో. జలావాసంలో వచ్చేసి మనకి వాటర్ తెలుసు కదా, మనకి నదులు కానీ మహాసముద్రాలు కానీ. ఇందులో వచ్చేసి పాండ్స్ ఉంటాయి, లేక్స్, పాండ్స్, కొలనులు ఉంటాయి. కొలను అడుగు ఉపరితలంలో జలగలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. జలగలు కానీ మనకి బొద్దింకలు కానీ జలగలు కానీ చేపలు అనేటివి మిడిల్ పార్ట్లో ఉంటాయి కొలనులో. సో ఈ చేపలకు కానీ ఈ మనకి ఏవైనా సరే మన వాటర్లో ఉండే వాటికి జలం అనేది అంటే వాటర్ అనేది జలావాసం అవుతుంది. అని అంటే అవి అందులోకి బయటకు వచ్చాయనుకోండి, అవి చనిపోతాయి. ఒక ఉభయచరాలు తప్ప ఏ జలవాస జీవి అయినా సరే బయటకు వచ్చింది అనుకోండి చనిపోతుంది. ఇప్పుడు ఉభయచరాల్లో తీసుకున్నట్లయితే మనకి ఏంటి అవి తాబేలు కానీ మొసళ్ళు కానీ అవి వాటర్లో ఉంటాయి, ఇటు బయట ఉంటాయి. సో అది తప్ప మనకి చేపలు బయటకు తీసుకొచ్చామనుకోండి అవి చనిపోతాయి. సో చేప యొక్క ఆవాసం ఏంటి అని అంటే జలావాసం. చేపలు అనేటివి మొక్కల ద్వారా శ్వాసక్రియ జరుగుతాయి. ఇది గుర్తుంచుకోండి. చేపలు అనేటివి మొక్కల ద్వారా శ్వాసక్రియ జరుగుతాయి. కొన్ని ఉపరితలం మీద, కొన్ని అనేటివి ఈ జలావాసంలో, కొన్ని అనేటివి ఉపరితలం మీద జీవించే జంతువులు ఉంటాయి. అలాగే మధ్య ప్రాంతంలో జీవించే జంతువులు ఉంటాయి. అలాగే కొలను అడుగు భాగంలో జీవించే జంతువులు ఉంటాయి. పైన ఉండేటివి ఏమో కీటకాలు కానీ లార్వా స్టేజెస్ కానీ ఉండేటివి పైన ఉంటాయి. మధ్య ప్రాంతంలో వచ్చేసి చేపలు ఉంటాయి. సో అందుకే మనం ఇంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం, గద్ద కానీ ఏమన్నా పాండ్ స్కేటర్స్ కానీ ఏం చేస్తాయనంటే వాటి ద్వారా అలలు అనేటివి ఉత్పత్తి అవుతాయి కదా. అలలు ఉత్పత్తి అయినప్పుడు అవి వచ్చేసి తినడానికి గుర్తించి, దృష్టి ద్వారా గుర్తించి ఎంత దూరం ఉందో క్యాలిక్యులేట్ చేసి వేటాడతాయని ఇంతకుముందు క్లాసెస్లోనే నేర్చుకున్నాం. సో ఇది వచ్చేసి జలావాసం. తర్వాత వాతావరణం. మనకి వాతావరణంలో ఏమేమి ఉంటాయనంటే మనకి నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ ఇవన్నీ మనకి వాతావరణంలో ఉండేటివి. ఈ వాతావరణంలో ఉండేటివి ఏంటి అని అంటే మనకి ఎక్కువగా పక్షులు అనేటివి వాతావరణంలో ఉంటాయి. అలాగే మనకి ఏవైనా సరే మనకి దాంట్లో ఉండేటివి వాతావరణం కిందకి వస్తాయి. తర్వాత ఈ వాతావరణంలో మనకి రకరకాలైన పొరలు ఉంటాయి. ఒకటి సమరూప ఆవరణం ఉంటుంది, ఇంకొకటి బహురూప ఆవరణం ఉంటుంది. సమరూప ఆవరణంలో 3 రకాల ఆవరణాలు ఉంటాయి. ట్రోపోస్ఫియర్ కానీ, స్ట్రాటోస్ఫియర్ కానీ, మీసోస్ఫియర్ కానీ. అలాగే బహురూప ఆవరణంలో వచ్చేసి మనకి ఎక్సోస్ఫియర్ ఉంటుంది. తర్వాత మనకి ఇంకొకటి అది సరిపోతుంది కాబట్టి ఎక్సోస్ఫియర్ ఉంటుంది, ఇంకొకటి వేరే ఉంటుంది. సో మనకి ఇది దాని గురించి, ఇది ఆవాసాల గురించి. అంటే తన చుట్టూ ఉండే ప్రదేశాన్ని మనం ఆవాసం అంటారు. అంటే ఈ ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయి. ఇప్పుడు ఎడారి మొక్కలు ఉన్నాయనుకోండి, ఎడారి మొక్కలు ఏంటి అని అంటే నాగజముడు కానీ, బ్రహ్మజముడు కానీ, తుమ్మ కానీ, కలబంద కానీ అలాంటి మొక్కలు ఏం చేస్తాయి అని అంటే ఎడారిలోనే పెరుగుతాయి. ఎడారిలో పెరగడం వల్ల ఏంటి అంటే దానికి ఆవాసం అనేది ఎడారిగా ఉంటుంది. సో ఆవాసం ఎడారి ఆవాసం ఉంటుంది. సో వాటికి వాటర్ అనేది చాలా తక్కువ కంటెంట్లో ఉంటుంది కాబట్టి అవి కాండాల్లో ఎక్కువగా వాటర్ని స్టోరేజ్ చేసుకొని వీలైనప్పుడు యూజ్ చేసుకుంటాయి. సో అందులో
బాష్పోత్సర్గం కూడా చాలా తక్కువగా జరుగుతుంది. సో అందుకే మనం ఎడారి మొక్కలు ఎక్కువగా పత్రాలు ఉండవు చూసినట్లయితే. సో ఇది వచ్చేసి మనకి పదార్థాలు, వస్తువులు మరియు ఆవాసం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి లాంగ్ వీడియోస్లో 90 days ర్యాపిడ్ రివిజన్ ఉంది. అలాగే మనకి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, బయాలజీ మెథడాలజీ, మొత్తం అన్ని క్లాసెస్, సీటెడ్ క్లాసెస్, మొత్తం క్లాసెస్ అన్ని చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ గైస్.